మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామములు. మచిలీపట్నం మాది. 2006లో ధ్యానంలోకి వచ్చాను. 2006లో ధ్యానంలోకి వచ్చిన 2 సంవత్సరాలకే అమరత్వం అనే స్థితిని పొందాలి అనే నా విన్నర్ సజెషన్ వచ్చింది. అప్పటి నుంచి కూడా నేను ఈ ధ్యాన ప్రచారం చేస్తూ విశ్వానికి విశ్వ కళ్యాణం కోసం నేను వర్క్ చేస్తున్నాను, చేయాలి అనే సంకల్పంతో ఉన్నాను. ఆ సంకల్పంతో ఇప్పుడు ఈ రామ్తా సబ్జెక్టు అంటే దైవం కోసం వెతికే నేను నాలాంటి వాళ్ళ కోసం ఆ సబ్జెక్టు మనోహర్ గారి ద్వారా నాకు అందింది. ఇక్కడ ఈ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు పర్వతాల దగ్గర ప్రకృతి నుండి వచ్చిన ఎనర్జీస్ ద్వారా ఈ మాస్టర్స్ అక్కడ గ్రూప్ ఎనర్జీస్ ద్వారా వచ్చిన ఆ ఎనర్జీస్ భూమండలంలో శాంతి ప్రకంపనలకి ఉపయోగపడతాయి అని నాకు అర్థమైంది. సూర్యుని చూస్తూ ధ్యానం చేసినప్పుడు అంతకుముందు 1 సంవత్సరం పాటు సూర్యోపాసన చేశాను. అప్పుడు చేసినప్పుడు డైరెక్ట్ ఆ కిరణాల నాకు కనిపించాయి. ఇప్పుడు చేసినప్పుడు ఆ సూర్యుని నుండి కాంతి పుంజం అంటే ఒక స్తంభంలాగా వచ్చి ఆ వెలుగు ప్రచారం నా దగ్గరకు వచ్చింది. అయితే అది నా హృదయంలోకి, నాలోకి, అంతరంగంలోకి ప్రవేశిస్తుందని అనుకున్నాను. అయితే అప్పుడు ఆ కాంతి ద్వారా వచ్చే ఆ జ్వాలలో భూమికి నాభి దగ్గరకు వెళ్ళాలి అని నేను అనుకున్నాను. అప్పుడు ఆ కాంతి కిరణం 2 కిరణాలుగా విభజింపబడి ఒకటి నా వద్దకు, రెండవది ఆ భూమికి ప్రవేశించింది. నా దగ్గరకు వచ్చిన ఆ కిరణం దగ్గర కోటాను కోట్ల అణువులు కనిపించి ఆ అణువులు ద్వారా వచ్చిన కాంతి కిరణాలు నా బాడీలో ఉన్న ఆ కాంతి కిరణాలతో అనుసంధానం అయిందని నాకు అనుభూతి కలిగింది. థ్యాంక్ యూ మాస్టర్స్.